హాయ్ ఫ్రెండ్స్! ఇంటికి వచ్చిన అతిథిలోనే ఆ భగవంతుడిని చూడడం అనేది మన సంప్రదాయం. కానీ నిన్నటి వ్లాగ్‌లో అతిథిగా మా ఇంటికి వచ్చిన మా బాబాయిని నేను సరిగ్గా ట్రీట్ చేయలేదేమోనన్న రిగ్రెట్ తోటైతే ఉన్నానండి. సో, అందుకే ఈరోజు ఎలాగైనా సరే ఆ రిగ్రెట్ ఫీలింగ్‌నైతే పోగొట్టుకోవాలని లేచి చూడండి లేవగానే ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వంటగదిలోకే మర్చిపోయాను. వచ్చాననమాట. సో, వంటగదిలో చూస్తానేమో నిన్న పూజ వల్ల నేను టిఫిన్ కోసం ఏమి అంతగా అరేంజ్ చేసుకోలేదండి. సో, మొన్నటిదుందనమాట ఇడ్లీ బ్యాటర్ అయితే ఫ్రిడ్జ్‌లో. సో, దాంతోటే ఇడ్లీ అయితే చేశాను. అండ్ చట్నీ కూడా ఫ్రిడ్జ్‌లోదేననమాట. ఇక దీనికి తోడు ఉప్మా అయితే చేశానండి. కానీ ఉప్మాలో మాత్రం బై మిస్టేక్‌లో పసుపేశానండి. సో, బాబాయ్, మామయ్య కూడా పొలం దగ్గరికి తొందర వెళ్ళి తొందరగా పని కానిచ్చుకోవాలని వాళ్ళు కూడా ఎర్లీగానే లేసి ఎర్లీగానే బ్రష్ చేశారనమాట. సో, ఇక వాళ్ళకి టిఫిన్ పెట్టాక నాకు కాస్త అంటే కాస్త కాదండి చాలా తృప్తిగా అనిపించిందనమాట. వాళ్ళందరినీ ఫస్ట్ పొలం దగ్గరికి పంపించాకనే నేను ఇంట్లో తీరుబడిగా ముగ్గులైతే యేసుకున్నానండి. ధనుర్మాసం ముగ్గులు. ఇక తర్వాత నేను కూడా బ్రష్ చేశాను. అండ్ మా బావ కూడా ఎళ్ళాడనమాట. ఏంటంటే పొలం దున్నేటప్పుడేమో చల్లుతారంట గదా! నాకంత క్లియర్‌గా తెలియదనమాట. ఇక బావ కూడా పొలం దగ్గరికెళ్ళాడు. ఇక నేను బ్రష్ చేసి నిన్నటి నుంచి ఏం తినలే గదా! అని ఇగ ఆకలేసి ఈరోజైతే ఫస్ట్ టిఫిన్ చేస్తున్నానండి. సో, కానీ లాస్ట్ 4 వీక్స్ ఏంటంటే మొత్తం పూజ కంప్లీట్ అయ్యి అంతా క్లీన్ చేసుకున్నాక ఆహ్, తినేదాన్ననమాట. కానీ ఈసారి సిట్యుయేషన్స్ చేంజ్ అయిపోయాయి కాబట్టి ఇక ముందే టిఫిన్ అయితే చేస్తున్నానండి. నెక్స్టు అత్తమ్మ బ్రష్ చేశాక అత్తమ్మకు గూడా టిఫిన్‌లు అయితే పెట్టేసానండి. సో, ఇక్కడొచ్చి ఏంటంటే ఫ్రెండ్స్ నేనేమో ఇడ్లీ తిన్నాను. ఆహ్, పసుపేసిన ఉప్మా తినాలంటే నాకెలానో అనిపించిందనమాట. ఇక అందుకే అవేమో అత్తమ్మ వాళ్ళకి పెట్టేసి నేనైతే ఇడ్లీ అయితే తినేసాను. వీడికొచ్చేసి ఏంటంటే నేను ఎర్లీ మార్నింగ్ ఇడ్లీ కంటే ముందే వీడికైతే టిఫిన్ పెట్టేసాననమాట. ఐ మీన్ పాలు పెట్టేసాను. ఇంగ వాడు ఆడుకుంటున్నాడనమాట. ఇక నేనేమో నా పనుల్లో నేనైతే నిమగ్నమై ఉన్నానండి. నేనేమో రైస్ కడిగి పొయ్యి మీద పెట్టేసి అంట్లు తోముదామనుకున్నాను. కానీ మా బావ పొలం దగ్గర నుంచి వస్తూనే అటునుంచి అటే చికెన్ అయితే తీసుకొనొచ్చాడనమాట. సో, వాళ్ళకి తొందర ఆకలైద్ది. సో, తొందరగా కూరొండమని చెప్పాడనమాట. ఇక ఆ అంట్లని అక్కడే పడేసాననమాట. అండ్ నార్మల్‌గా ఎప్పుడైనా పూజలైనా, వ్రతాలైనా నేనైతే టచ్ చేయననమాట. ఇంట్లో ఎవరైనా తీసుకొచ్చినా కూడా మా బావో, అత్తమ్మో ఎవరో ఒకళ్ళు వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటారనమాట. మనం దాన్ని టచ్ చేసే అంత స్కోప్ అయితే ఉండదండి. ఇక ఈరోజు తీరట్లేదు కాబట్టి ఇక నేనే ఆ చికెన్నయితే వాటర్‌లో కడుక్కొచ్చి అయితే పెట్టేసాననమాట. నాకేమో ఇంత ఏజ్ వచ్చినా కూడా వంట అనేది కొత్త కాన్సెప్టేనండి. సో, నేను ఎప్పుడు అంతగా వంటలపై దృష్టి పెట్టలేదనమాట. ఐ మీన్ అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు నాకైతే. ఇక మా బాబుకి మాత్రం రూమ్‌లో ఉన్నప్పుడైతే వంటలు వండుకునే వాళ్ళంట వాళ్ళే. సో, అట్లా కొంచెం ఎక్స్‌పీరియన్స్ అయిపోయిందనమాట. ఇక అందుకని ఇక బావ వచ్చేసి తాలింపయితే ఏశాడు. మా మామయ్యకి మండే కట్టుకోవడానికి తీరిక లేదో ఏమో గానీ, మా పెద్దత్తమ్మ రాగానే మా అత్తమ్మని, మా బావని ఇద్దరిని కలిసి మండే కట్టమన్నాడండి. ఇక వాళ్ళిద్దరెళ్లి మండే కడుతున్నారనమాట. నేనేమో ఇక్కడ కూర దగ్గరున్నాను. సో, కూర ఉడికిందా లేదా, పులుసు ఇంకా సరిపోయిద్దా ఇవన్నీ నేనెలా తెలుసుకున్నానంటే, సో, పొయ్యి దగ్గరికెళ్ళడం, వీడియో షూట్ చేయడం, తీసుకెళ్ళి మా అత్తమ్మకు చూపించడం అనమాట. మా అత్తమ్మ చాలు చాలు ఇలా ఇలా అని ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తుంటే ఇక నేను పొయ్యి దగ్గరనే ఉన్నాననమాట. నేను ఆ పొయ్యి దగ్గరున్న బావుండండి. సో, ఏదో ఒక చిన్న క్లిప్ షూట్ చేసుకుందామని ఇక్కడికొచ్చేసి అడ్డంగా బుక్ అయిపోయాననమాట. అప్పటికే మా బావ చికాకు పడుతున్నాడనమాట. సో, పొద్దున్నే పోయి పొలం కాడికి పోయేస్తే మళ్ళీ ఇప్పుడు మండే ఎవరు కడతారని మా బావ కాస్త చికాకు పడుతున్నాడండి. ఆ టైంలో నేను అక్కడికెళ్ళేసరికి ఇక అనుకోకుండా మా బావకి ఫోనొచ్చింది. సో, మమ్మల్ని అక్కడ వదిలేసి ఇక మా బావ వెళ్ళిపోయాడనమాట. ఇక నేను, మా అత్తమ్మే అతి కష్టం మీద అయితే చేరేసామనమాట. ఐ మీన్ ఏంటంటే ఆ డ్రమ్‌లోనేమో వడ్లేమో కొన్నే ఉన్నాయి. నీళ్ళైతే చాలా ఉన్నాయనమాట. ఎంత చేదినా కూడా అవి రావట్లేదనమాట బయటికి. ఇక అందుకే కొంచెం అయితే కష్టపడాల్సొచ్చింది. ఇక్కడ కష్టమని ఎందుకంటున్నానంటే ఫ్రెండ్స్, ఇవన్నీ నాకు అలవాటు లేని పనులండి. ఇవన్నీ ఇంతకుముందు నేనెప్పుడు చేయలేదనమాట. అందుకే నాకైతే కాస్త కష్టంగా అనిపిస్తున్నాయండి. సో, అట్ లాస్ట్ ఇక అత్తమ్మ, నేనైతే ఇద్దరం కలిసైతే మొత్తం ఆ బస్తాలోకైతే ఎత్తి పెట్టేసామనమాట. అంతా అయిపోయాక ఇక మా బావ కూడా వచ్చాడనమాట. ఇక డ్రమ్‌లో మిగిలినయి కొన్ని అలా ఉంటే వాటన్నిటిని కూడా సో, వాటర్ పోసేసి మొత్తం బస్తాలోకేసేసి గట్టిగా మూట కట్టేసి కొంచెం గడ్డేసి ఆ గడ్డి మీద కొన్ని వాటర్ అయితే చల్లామనమాట. సో, ఇలా మొత్తానికైతే మొలకైతే కట్టేసామనమాట. ఇంత దాంట్లో గిన్నె నోటికి అంత దాంట్లో పోసుకుంటున్నారమ్మా. చిన్న గమ్ముల దాంట్లో పోయాలి తగ్గుల తీసి ఒక దాంట్లో పోయాలి. అక్కడ పడతామా బకెట్లలో పడతాయి పడతాయి. ఇంట్లో పోసింది కడతారు అట్లా అవి అనుకుంటాయి గిన్నెలు. ఆ బకెట్లో ఈ బకెట్లో పోతే కొంచెం అయిపోతుంది.
ఇంకా వేసుకో. అని నీళ్ళన్నీ పోయినాయనే. ఇక నేను పంపించి నేను అంట్లో నేను ఇంతకుముందు ఎప్పుడు మా అత్తమ్మ దగ్గర ఈ విషయాన్ని అయితే నేను గమనించలేదండి. సో అదేంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు తెలిసి నార్మల్గా కర్రీ మొత్తం ఉడికాక దాంట్లో మసాలా వేస్తాం. కాకపోతే మా అత్తమ్మ షాప్లో తెచ్చిన మసాలాలో వెల్లుల్లిపాయ వేసి దంచి కూరలో వేయమంటుంది అనమాట. ఇదైతే నాకు కాస్త విచిత్రంగానే అనిపించిందండి. అండ్ మరి మా అత్తమ్మ మేబీ ఎప్పుడు ఇలానే వేసుకుంటుందో ఏమో, నేను అంతగా అబ్జర్వ్ చేయలేదన్నమాట. సో నేను చెప్పా కదా ఫ్రెండ్స్ ఇందాకనే, సో నేనైతే వంటగదికి అయితే చాలా దూరంగా ఉండేదాన్ని అనమాట. సో ఇప్పుడు తప్పట్లేదన్నమాట. సూపర్ సూపర్. కలప అంత ఒక్క వేసిన మా ఊరి వంట, నా మొగడి వంట. నేను ఇందాక నుంచి వీడియో షూట్ చేస్తూ అత్తమ్మకు చూపించుకుంటూ కర్రీ వండా అని చెప్పా కదండి. సో ఇక మా బావ అయితే ఏకంగా కూర సెట్ని తీసుకొచ్చి అత్తమ్మకు చూపించాడు అనమాట. సో కూర ఉడికిందా లేదా అని అయితే. సో ఇక ఇలా అయితే ఫైనల్గా కూర అయితే ఉండాము. మా అత్తమ్మ అయితే ఒకటే నవ్వుతుంది అనమాట. సో మార్నింగ్ నుంచి దగ్గర గంట ఉండి కూర సిమ్లో పెట్టని ఇంకా నవ్వుతుంది అనమాట అత్తమ్మ అయితే. మా చిన్నగాడు పంతడేమో అని వాడిని ఉయ్యాలేసి ఫోన్ ఇచ్చా కానీ వాడైతే పండట్లేదండి. అండ్ మా మావయ్య ఇంకా 2 ఎక్స్ట్రా ఈ కట్టలు ఉన్నాయి కదా బొట్లవి, వాటిని నానవేయమని చెప్పాడనమాట. సో మేము మా మావయ్యని పొద్దున అన్నే ఉన్నది తిన్ని వాటికి ఇంత డ్రమ్ములో నానబోసాడు అనుకుంటున్నాయి. మేము కూడా ఆ డ్రమ్ములోనే నానబోసామన్నమాట. ఇక కూర ఉడికిందిగా అన్నం తినత్తమ్మ అంటేనేమో నైట్ వండిన అన్నం అంతా అట్నే ఉందని ఇక మా అత్తమ్మ వెళ్ళిందండి. ఐ మీన్ ఏంటంటే మా మామయ్య బాబాయ్ వాళ్ళందరూ అక్కడే తింటారని ఇంక అత్తమ్మ రైస్ ఎక్స్ట్రా పోసి వండిందంట. ఇక బాబాయ్ వెళ్ళాడు కానీ ఇంకా మా మామయ్య వెళ్ళలేదండి, ఇక్కడ తిని ఉన్నాడనమాట. ఇక అందుకోసం ఆ అన్నం అంతా మెత్తబడుతుంది, నేను వెళ్ళి తింటాలే అని ఇంక అత్తమ్మ అయితే వెళ్ళిందండి. ఇక నేనైతే ఇప్పుడైతే బాక్స్ కడుతున్నాను అనమాట. అసలే నేను వండే నిదానానికి ఈ పాటికి ఎప్పుడు కూర అయిపోవాలన్నమాట, అంత స్లోగా వండేసాను అనమాట. ఇంకా ఫైనల్గా అయితే బాక్స్ అయితే కడుతున్నానండి. సో పాపం వాళ్ళకి పొలం దగ్గర ఆకలి అవుతుందో ఏమో కానీ నేనైతే చాలా నిదానంగా చేశానండి. మా మామయ్య అన్నానికి కూడా ఆకలేడండి, కానీ మనకేమో స్పీడ్ చేయడం అనేది అసలు రాదనమాట. ఇక ఫైనల్గా బాక్స్ అయితే కట్టి పెట్టేశాను అనమాట. చిన్నగా దునుకుద్ది ఆ గుంటలో నిమ్మలంగా కూర దొడుకుద్ది. కర్రీ విషయంలో నా మీద నాకైతే అంత నమ్మకం ఉండదన్నమాట. ఇక అందుకని ఆ చికెన్తో పాటు కొంచెం నిమ్మకాయ పచ్చడి అండ్ పెరుగు కూడా పంపించాను అనమాట. అండ్ మా బావ ఇక పొలం దగ్గరికి వెళ్ళాక ఇక నేను ఇంట్లో మిగిలిన కాస్త చికెన్ కూడా గిన్నెలోకి అయితే ఊడ్చిపెట్టేశాను అనమాట. ఇక తర్వాత అత్తమ్మకి అన్నం పెట్టేసి చిన్నగాడికి అయితే తినిపిస్తున్నానండి. ఇక వాడికి తినిపించేసి ఉయ్యాలేసాక ఇక వాడైతే పడుకున్నాడండి. సో ఇక కానీ నాకు ఇప్పుడు ఇక అస్సలు పని అంతా అలానే ఉండిపోయిందనమాట. అంటే ఐ మీన్ నేను వ్రతం అయితే నైట్ కంప్లీట్ చేసుకున్నాను కానీ ఆ వ్రతానికి సంబంధించినవి మిగతావి అయితే ఏం చేసుకోలే కదా. సో ఇక అవన్నీ నా కోసం అయితే ఎదురు చూస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇటేమో చిన్నగాడు పడుకున్నాడు, అటు అత్తమ్మ పడుకుంది, అండ్ మా బావ కూడా పొలం దగ్గరికి వెళ్ళిపోయాడు అనమాట. ఇక నేను ఇప్పుడైతే అంట్లు తోమేసి ఇంట్లోకి వచ్చేసరికి చూడండి మా రూమ్లో ఉన్న సిచ్యువేషన్ అయితే ఎలా ఉందో. ఇప్పుడు టైం వచ్చేసి నియర్లీ 1 దాటిందనమాట. చూసాడు కదా ఫ్రెండ్స్, అట్లీస్ట్ నాకు ఇల్లు ఊడ్చి పక్క బట్టలు మడత పెట్టే టైం కూడా లేకుండా పోయిందనమాట. ఇంకా కొద్దిసేపు పడుకున్న మా చిన్నగాడు అయితే లేసేసి ఆ కిందనే ఉన్నాయి కదా అగరబత్తీలు అవన్నీ, ఇక వాటన్నిటిని తెచ్చి అయితే ఆగం చేస్తున్నాడు అనమాట. మళ్ళీ యథాతథంగా ఇంట్లో ఈవినింగ్ పనులన్నీ అయిపోయాక ఇక బాగా చేసి వచ్చి
మళ్ళీ అవన్నీ అక్కడవి సెట్ చేసుకొని పూజ అయితే చేసుకున్నానండి. తర్వాత రామకోటి రాసుకున్నాను. సో కాకపోతే ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే నేను వాటి దగ్గరికి పోలే కాబట్టి ప్రసాదాలు అవన్నీ అట్లనే ఎదురు చూస్తున్నాయండి. సో లేకపోతే ప్రతి వారం అన్నీ ఇప్పటికల్లా వాళ్ళకి వీళ్ళకి పంచిపెట్టి తినేవాళ్ళం అనమాట. ఈ రోజు మాత్రం అట్లనే ఉన్నాయి. అండ్ పిండి దీపాలు కూడా అట్లనే ఉన్నాయన్నమాట. అవి రేపు మా బావతోడు పంపిస్తానండి కాలువలో వేసి రావడానికి. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.